హలో ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నేను మీ జక్కా పెద్దన్న జ్యోతి ఫుడ్స్ నుండి. ఆల్రెడీ మొన్న ఒక 2 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను. రోజు ఒక వీడియో పెడతానన్నా. ఆల్రెడీ మన టార్గెట్ ఏంటంటే ఎంప్లాయ్మెంట్ అంతే. ఇంకా జనాల్ని మోటివేట్ చేస్తున్నాం కానీ స్లోగా ఇంట్రెస్ట్గా చూపిస్తున్నారు. ఆల్రెడీ మొన్న లాస్ట్ 2 డేస్ బ్యాక్ ఒక వీడియో పెట్టాను నేను. ఏది ఎవరైతే బెంగళూరు నుండి ఒక మేడం పెట్టాలనుకున్నదో, పెట్టాలా ఇట్లా బిజినెస్ చేయాలా, ఆల్రెడీ ఇన్వెస్ట్ చేస్తామని అనుకున్నాను చెప్పేసి పెట్టాను. దానికి మంచి రెస్పాన్స్ వచ్చిందండి. ఆల్రెడీ అంటే ఎవరొకరు ఎక్కడో దగ్గర నమ్మాలా ఖచ్చితంగా. అయితే అట్లా నాకు నరసింహ అని చెప్పి వెస్ట్ గోదావరి నుండి జస్ట్ ఆ వీడియో చూశాడు. సరే సార్, నేను ఫస్ట్ ఒక 5,000 ఇన్వెస్ట్ చేస్తానని చెప్పేసి నిన్న మార్నింగ్ 5,000 వేసాడు. వాళ్ళు అప్ టు 2 lakhs వరకు రెడీగా ఉన్నారు. అంటే మనం కరెక్ట్గా బిజినెస్ చేసి వాళ్ళకి రిటర్న్స్ కరెక్ట్ ఇవ్వగలిగితే, ఇస్తే వాళ్ళు ఖచ్చితంగా 2 lakhs కాదు 20 lakhs అయినా పెడతారు. ఎక్కడ ఎవరిని మోసం చేయకుండా మనం ప్రొడక్ట్ తీసుకొని. అయితే మేము అనుకుంది ఏంటంటే, రెగ్యులర్గా అంటే మేము క్రిస్టియన్స్ యాక్చువల్లీ. అయితే మేము రెగ్యులర్గా కల్వరి టెంపుల్కి వెళ్తాము, లేదు మా చర్చ్కి వెళ్తాం, మెదక్ చర్చ్కి వెళ్తాం. ఇప్పుడు ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అక్కడ మనం మెదక్లో ఒక మ్యాన్ పవర్ని పెట్టి, కల్వరి టెంపుల్ దగ్గర ఒక మ్యాన్ పవర్ని పెట్టి, మన టెంట్ మోడల్ ఉంది ఆల్రెడీ. లాస్ట్ టైం మీకు వీడియోలో కూడా పెట్టాను. ఆ టెంట్ అక్కడ వేసేసి ఎంప్లాయీస్ని పెట్టి డైరెక్ట్ అమ్మిస్తున్నాం. ఆల్రెడీ తమ్నెయిల్ చూశారు కదా. పెట్టుబడి మీది. అంటే మీరు 5,000 పెడతారా, 10,000 పెడతారా, 20,000 పెడతారా మీ ఇష్టం. దాంట్లో డీలర్ ప్రైస్ డిస్ట్రిబ్యూషన్లో మీకు ఎంత కమిషన్ మిగులుతుందో మీరు తిరగకుండా మేము అమ్మిస్తున్నాం. ఎట్లా? నేను ఎంప్లాయీని పెడుతున్నాను కాబట్టి ప్రాఫిట్నేమో ఎంప్లాయీకి ఇస్తున్నాను కంప్లీట్గా. డీలర్షిప్ డిస్ట్రిబ్యూషన్ ప్రైస్ ఇన్వెస్టర్కి ఇస్తున్నాను, ఎవరైతే పెట్టుబడి పెడుతున్నారో. అందులో ఏదైతే నేను నా ప్రైస్ ఉందో నా ప్రైస్ నేను తీసుకుంటున్నాను. అంటే ఇక్కడ ముగ్గురు లాభపడుతున్నారు. పెట్టుబడి మీది, వ్యాపారంలో అమ్మకం మాది, అమ్మే బాధ్యత మాది, ప్రాఫిట్ అనేది మన ఇద్దరిది. అందులో మనకు ప్రాఫిట్ వచ్చింది. తర్వాత ఎంప్లాయీస్ని తీసుకొని హైర్ చేసుకొని అక్కడక్కడ టెంట్లు వేసి మేమే హైదరాబాద్లో పెడుతున్నాం. అంటే ఇప్పుడు మెదక్ ఉంది. సండే వస్తే దగ్గర మీకు ఎంత లేదన్నా ఒకసారి ఒక 5,000-10,000 మంది పోతారు. పోనీ కల్వర్ టెంపుల్ ఉంది, దగ్గర దాని కెపాసిటీ వచ్చి 1,20,000-30,000 మంది పోతారు. దాంట్లో మనకు డైలీ యావరేజ్గా ₹20 ప్యాకెట్ అన్నా కూడా ఒక 1000 మంది కొంటారు ఈజీగా. బాటిల్ అయినా సరే 100 మంది కొంటారు. జనాల కరెక్ట్ పబ్లిసిటీ చేసి ప్లాన్ చేసుకుంటే మన ఇన్వెస్ట్మెంట్ ఎక్కడికి పోదు. ఆలోచించండి. దీంట్లో నేను సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఎందుకు మనం ఇంతగానం జనాల్ని మోటివేట్ చేస్తున్నామంటే, మీరు ఎన్ని రోజులు, ఇది లాస్ట్ టైం కూడా ఈ ఎగ్జాంపుల్ చెప్పాను నేను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. మీరు ఈవెన్ దో ఐఏఎస్ ఆఫీసర్ అయినా సరే మీ పిల్లలకి మీ జాబ్ ఇవ్వరు. మీరు రిటైర్డ్ అయిపోయినాక మీ పిల్లలకి మీ జాబ్ని మీ పిల్లలకి ఇవ్వరు. ఖచ్చితం అది. మళ్ళీ వాడు ఫస్ట్ క్లాస్ నుండి తర్వాత సివిల్స్ ఎగ్జామ్స్ రాసి, గ్రూప్ 1 ఎగ్జామ్ రాసి, ఐఏఎస్కి ఎంతోమంది కాంపిటీషన్లో పాల్గొంటే కానీ వాడికి ఐఏఎస్ రాదు. లేదంటే అంత శాలరీ ఫస్ట్ స్టార్టింగే 50,000 60,000 కష్టం. అదే మీరు బిజినెస్ చేశారనుకోండి, అంటే నేను ట్రైనింగ్ ఇచ్చేది కూడా అందుకే. మీరు ట్రైనింగ్ తీసుకోండి, చేయండి. ఆ ట్రైనింగ్ కూడా మళ్ళీ మీ కంటిన్యూషన్లో అసలు ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఇంకా ఆపర్చునిటీస్ ఏమున్నాయని నేను చెప్తాను. సపోజ్ మీరు బిజినెస్ అంటే ఈ పికల్ బిజినెస్ కానీ ఏ బిజినెస్ అని తీసుకోండి. ట్రైనింగ్ తీసుకున్నారు, పికల్ బిజినెస్ తీసుకున్నారు, ఏది తీసుకున్నా సరే మీరు ఒక స్టేజ్కి వచ్చినాక మంత్లీ ఒక 5 లక్షలు 10 లక్షలు లేకుంటే మినిమం ఒక ₹1,00,000 సంపాదిస్తున్నారు అనుకోండి. మీ పిల్లలు చదువుకున్నా చదువుకోకపోయినా ఎడ్యుకేషన్తో బిజినెస్కి ఎడ్యుకేషన్తో సంబంధం లేదు. అసలు చదువు రానోడు కూడా బిజినెస్ చేస్తాడు. మార్వాడీస్ తీసుకుంటే వాళ్ళు చదువుకొని కూడా చదువుకోరు. డైరెక్ట్ స్టార్టింగ్ నుండే వాళ్ళు మార్వాడీలో షాప్లో పెట్టేస్తారు కుర్రోళ్ళని. అట్లానే చదువుకోకపోయినా సరే బిజినెస్ని మీరు ఎక్కడైతే ₹1,00,000 దగ్గర వదిలేశారో, మీ పిల్లలకి తెలివి ఉంటే దాన్ని 2,00,000కి తీసుకెళ్తారు. జాబ్లో అది సాధ్యం కాదు. జాబ్ ఎంతవరకు? ఓన్లీ మనం సస్టైన్ అయ్యేంత వరకే. జాబ్లో ఏంటంటే మంత్లీ శాలరీ వస్తుంది. ఓన్లీ ఫ్యామిలీ గడుస్తుంది. 30 డేస్ తర్వాత 20 డేస్ తర్వాత మళ్ళీ అప్పు ఎవరు ఇస్తారని వెతుక్కోవాలి. అదే బిజినెస్ అట్లా కాదు. ఈరోజు మార్నింగ్ పెడితే ఈవినింగ్ వచ్చేస్తుంది. సపోజ్ సింపుల్గా టిఫిన్ సెంటర్ వాళ్ళు అయితే ఏదైనా కర్రీ పాయింట్ తీసుకోండి. ఈరోజు పెట్టుబడి పెడతారు, సాయంత్రం కాలం డబ్బులు వచ్చేస్తాయి. లేదా నైట్ ఇన్వెస్ట్ చేస్తారు, పొద్దున్న కాలం డబ్బులు వస్తాయి. ఇది రొటేట్ అవుతూ ఉంటుంది. అంటే మీకు డైలీ చేతిలో డబ్బులు కనపడతా ఉంటే ఆ హ్యాపీనెస్ అనేది వేరు. అదే జాబ్ అనుకోండి, 1 తారీఖు నుండి 30 తారీఖు వరకు మనం జాబ్ చేస్తే 1 తారీఖు మళ్ళీ శాలరీ పడుతుంది. శాలరీ క్రెడిట్ అయిన 10 నిమిషాల్లోనే అయితే 10 రోజుల్లో మొత్తం అయిపోతాయి. అప్పుడు మళ్ళీ ఎవరు ఇస్తారని వెతుక్కోవాలా, లేదంటే క్రెడిట్ కార్డులు గీకాలా. అట్లా ఏంటంటే చాలామంది సఫర్ అవుతున్నారు. అట్లా సఫర్ కాకుండా ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేయండి. అంటే నాదని కాదు, నేను పచ్చళ్ళు కొనమని ఎవరికి ఫోర్స్ఫుల్ చేయట్లేదు. ఎందుకంటే మనది ఒకటి కాదు, ట్రైనింగ్ ఉంది, ఆల్రెడీ పికెల్స్ ఉన్నాయి, మీట్ సెక్టర్ ఉంది, గుడ్లు ఉన్నాయి, రకరకాల ప్రాజెక్టుల మీద మన వర్క్ మనం చేసుకుంటూ వెళ్తే. ఎందుకు నేను ట్రైనింగ్ తీసుకోమని చెప్తున్నా, బిజినెస్ చేయమని చెప్తున్నానంటే, మనకిప్పుడు ఇన్వెస్ట్మెంట్ పరంగా క్రోర్స్లో చెప్తున్నాను కదా, ఇన్వెస్ట్మెంట్ పరంగా క్రోర్స్లో మనం ఫండింగ్ తెచ్చుకోవడానికి 3 ఆపర్చునిటీస్ వచ్చినాయి నాకు.
ఈ జస్ట్ ఈ 2, 3 డేస్‌లో నాకు 3 ఆపర్చునిటీస్. అంటే నా వర్క్ నేను చేసుకుంటూ వెళ్తున్నా, వీడియోలు నేను పెట్టుకుంటూ వెళ్తున్నాను. నన్ను చూసి ఫాలో అయ్యేవాళ్ళు ఫాలో అవుతున్నారు. చేసేవాళ్ళు కాల్ చేస్తా ఉన్నారు. తీసుకున్నోళ్ళు తీసుకుంటా ఉన్నారు. అయితే ఈ చిన్నగా అంటే నేను ఆల్రెడీ స్టార్ట్ చేసిన దాంట్లో నాకొచ్చేసి మంత్లీ ఒక 3-5 లాక్స్ వరకు నడుస్తుంది. దాంట్లో 1,00,000, 2,00,000 మిగులుతుంది. ప్రస్తుతానికైతే హ్యాపీగా ఉన్నాము. బట్ నా ఫ్యూచర్ గోల్ ఏందంటే ఒక 1,00,000 మందికి ఎంప్లాయ్‌మెంట్ ఇవ్వాలా. 2,500 కోట్లతో ఒక ఇండస్ట్రీని డెవలప్ చేయాలా. ఈ ఇండస్ట్రీ డెవలప్ చేస్తే మీట్ మిగిలిపోతే మనం పికెల్ చేస్తాము. లేదంటే బయట కంట్రీకి ఎక్స్‌పోర్ట్ చేస్తాము. లేదంటే మనకున్న 13,500 సూపర్ మార్కెట్లు అంటే డీమార్ట్, మోరు, స్పెన్సర్, రత్నదీప్ ఇలాంటి సూపర్ మార్కెట్‌లో మన ప్రొడక్ట్‌ని లాంచ్ చేస్తాము. ఇంత పెద్ద ప్రొడక్షన్ చేయాలంటే ఎక్కడో దగ్గర మనం సైట్ తీసుకొని ఫార్మింగ్ మనమే చేయాలి. అంటే ఈ కోళ్ళు గాని, బాతులు, కుందేలు ఇవన్నీ పెంపకం మనదే ఉండాలా. ప్లస్ పికెల్ ఇండస్ట్రీ అంటే ఒక ఫార్మా సెక్టార్‌లో పెద్ద పెద్ద ఎక్విప్‌మెంట్స్ పెట్టేసి ఎట్లయితే డిజైన్ చేస్తారో ఒక టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎట్లా ఉంటదో అట్లా పచ్చడి మ్యానుఫ్యాక్చరింగ్ గాని, లేదంటే ప్రియా స్వస్తిక్ లాగా చేయడం గాని, ఆ రేంజ్‌లో మనము నాన్ వెజ్ పికెల్‌ని లో కాస్ట్‌లో ఒక ఇండస్ట్రీ కింద తీసుకెళ్లాలా. దీనికి భారీ బడ్జెట్ అవుతది. ఒక చిన్న కంపెనీ, ఒక ఫార్మా కంపెనీ కట్టాలంటే ఎంత లేదన్నా సరే మీకు 500 కోట్ల నుండి 1000 కోట్లు అవుతది. కంపల్సరీ అవుతది. ఎందుకంటే నేను ఫార్మాలో డాక్టర్ రెడ్డీస్‌లో వర్క్ చేశాను నేను ఆల్రెడీ. ఫార్మాలో చాలా యూనిట్స్ తిరిగాను. చాలా కంపెనీలో వర్క్ చేశాను. అట్లా నాకు ఒక ఇండస్ట్రీ డెవలప్ చేయాలంటే దాంట్లో ఉన్న డిపార్ట్మెంట్స్ గాని ఇవన్నీ అనుకోవడానికి అయి యేసుకునే కోట్లు కాదు. బట్ రాసుకుంటే ఒక పేపర్‌లో ఎన్ని సున్నాలుంటాయో కూడా ఎవరికీ తెలీదు. ఈవెన్ నేను కూడా స్టార్టింగ్‌లో అట్లా స్ట్రగుల్ అయ్యాను. కానీ బట్ మనకు గోల్ పెట్టుకున్నాము. అక్కడేందంటే మీ సపోర్టింగ్ ఏదైతే 5,000 ఉందో, 10,000 ఉందో ఈ సపోర్టింగ్‌తో విజయవాడలో ఎవరైతే ఓకే నాకు ఆల్రెడీ జనాలకు చెప్తా ఉన్నానో నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదైతే ఈవెంట్స్ ఉన్నాయో లేకుంటే ఎక్కడైనా ప్రోగ్రామ్స్ ఉన్నాయి, ఏమైనా అప్డేట్స్ ఉంటే మీకు ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీ దగ్గర వేరే ప్రొడక్ట్ ఉందనుకోండి, ఆ ప్రొడక్ట్‌ని అక్కడ లాంచ్ చేయండి. మాతో పాటు రండి. మాతో పాటు బిజినెస్ చేయండి. మేము మీకు వే చూపిస్తామని చెప్తున్నాము. జాబ్‌ల కోసం చూస్తున్నాము. ఆల్రెడీ టెంట్ మోడల్ డిజైన్ చేసాం. ఇప్పుడు అక్కడ ఆల్రెడీ మనము ఒకటి ఫస్ట్ వచ్చేసి మీకు విజయవాడ. విజయవాడలో 20, 21, 22 ఫుడ్ ఎక్స్‌పో ఉందండి కంప్లీట్‌గా. ఫుడ్ ఎక్స్‌పో అంటే మీరు ఏదన్నా వస్తువు అంటే మీరు ఇంట్లో మురుకులు, గారెలు, బూరెలు ఏదన్నా చేసుకోండి. ఈ 3 డేస్‌కి రెంట్ వచ్చేసి మన వరకైతే రూ. 10,000 అంటే ఒక రోజుకి మీకు రూ. 3,333 ఖర్చవుతుంది. ఇక్కడేంటంటే మీకు ఫస్ట్ బిజినెస్ వస్తది. అట్లా మీ బ్రాండ్ ఏంటి ఇప్పుడు జక్కా పెద్దన్న అంటే నన్ను వీడియోలో చూస్తున్నారు. జ్యోతి ఫుడ్స్ అంటే ఓన్లీ యూట్యూబ్‌లో వస్తుంది మీకు. ఇది అట్లా కాకుండా ఇన్ ఫ్యూచర్‌లో మనం అక్కడ ఈవెంట్ ఆల్రెడీ మేము పేమెంట్ అయిపోయింది మాది. 20, 21, 22 ఫస్ట్ స్టాల్ మనకే ఇస్తున్నారు. ఆల్రెడీ మేబీ అక్కడున్న మంత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళొచ్చి ఇనాగ్రేషన్‌కి వస్తారో అక్కడ మీరు సోషల్ మీడియాలో వైరల్ అవుతారు. చాలామంది యూట్యూబర్స్ వస్తారు. ప్లస్ చాలామంది మంత్రులొస్తారు. ఫోటో సెషన్ ఉంటది. తర్వాత ఇన్వెస్టర్స్ వస్తారు. ఇప్పుడేందంటే విజయవాడ, అమరావతి, వైజాగ్ ఇవన్నీ గ్రో అవుతున్నాయి కాబట్టి మనం లాంచ్ చేసింది అందరూ కేజీలు 2 కేజీలు అమ్ముతారు. మనం రూ. 20 ప్యాకెట్ అమ్ముతున్నాం కాబట్టి వాళ్ళకి ఇన్ ఫ్యూచర్‌లో చెప్తున్నాం. మేము ప్రియా కంపెనీతో, స్వస్తిక్‌తో లేకపోతే ఉన్న బ్రాండ్‌లతో మేము కాంపిటీషన్‌కి ఎళ్ళాలనుకుంటున్నాము. మాకు ఫండింగ్ కావాలి. ఎంత ఫండింగ్ కావాలి? ఒక చిన్న కంపెనీ కట్టుకోవడానికి 100 క్రోర్స్ నుండి 500 క్రోర్స్ కావాలి. ఓకే. 500 క్రోర్స్, 100 క్రోర్స్ ఎవరు పెట్టరు కాబట్టి ఒక్కొక్క వ్యక్తి నుండి ఎంత తీసుకుంటాం. అందరం కలిసి పార్ట్నర్‌షిప్‌లో చేస్తాము. లేదంటే మంచి ఇన్వెస్టర్ వచ్చాడనుకోండి ఈక్విటీ బేసిస్ మీద వెళ్ళిపోతాం. అట్లేందంటే ఈ ఫుడ్ స్టాల్స్‌లో ఫస్ట్ మా బ్రాండ్ ప్రమోషన్ కోసం వెళ్తున్నాము. తర్వాత జనాలకు తెలియాలి కాబట్టి, తర్వాత డీలర్ డిస్ట్రిబ్యూషన్ కోసం వెళ్తున్నాము. తర్వాత ఫ్రాంచైజ్ తీసుకునే వాళ్ళ కోసం వెళ్తున్నాము. ఇక్కడ నుండి సప్లై చేసి మనం అక్కడేందంటే అక్కడ ప్లాంట్ పెట్టాలా, లేకపోతే అవుట్‌లెట్ పెట్టాలా, స్టోర్స్ పెట్టాలా. ఎందుకంటే ప్రియా పచ్చడి ఉన్నది కూడా విజయవాడలోనే మీకు. అట్లా విజయవాడలో అక్కడ కంపెనీ వాళ్ళొస్తారు. తర్వాత విజయ పికెల్స్ అని ఉంది, జనప్రియ పికెల్స్ అని ఉంది. వీళ్ళందరితో టై అప్ అయ్యి ఒక వాళ్ళ బ్రాండ్ మీద అయితే వాళ్ళ బ్రాండ్ మీద, లేదంటే మన బ్రాండ్‌ని వాళ్ళకి ఇస్తాము. వాళ్ళు సేల్ చేసుకుంటారు. అక్కడ మనం ఇన్వెస్ట్‌మెంట్ తెచ్చుకుంటున్నాం. అంటే ఎక్కడైతే మీకు 5,000తో స్టార్ట్ అయిందో మీ ప్లానింగ్ అనేది 500 కోట్లకెళ్ళిపోయింది. ఇది గుర్తుపెట్టుకోండి. బిజినెస్‌లో ఇట్లానే ఉంటది మీకు కంపల్సరీగా. మీరు 5,000 ఎవరో నాకు నరసింహ వెస్ట్ గోదావరి సార్‌కి చాలా చాలా థాంక్ యూ అండి. ఆ సార్ ఒకవేళ వీడియో చూస్తా ఉంటే నిన్న మార్నింగ్ కాల్ చేశాడు. చేసి సార్ నేను ఫస్ట్ ఒక 5 పెడతాను. తర్వాత 20 పెడతాను. తర్వాత మా వరకు ఉంది మా లొకేషన్‌లో 2,00,000 మంది. ఓకే. ఈ ట్రస్ట్‌ని ఆల్రెడీ ఆయనకు చెప్పాము. సార్ విజయవాడలో ఈవెంట్ ఉందండి. మీరు మాతో పార్టిసిపేట్ చేయండి. మీరు 5,000 ఇచ్చారని కాదు. ఇన్ ఫ్యూచర్‌లో ఈయనకి మార్కెట్ కనపడతది. రేపు పొద్దున ఒకవేళ మేము వెస్ట్ గోదావరిలో అవుట్‌లెట్ పెట్టాలనుకుంటే నరసింహ గారికి మేము ఫ్రీగా అవుట్‌లెట్ పెట్టిస్తా నేను. మొత్తం నాన్ వెజ్ పికల్‌ని అక్కడ డీలరు, డిస్ట్రిబ్యూటరు, ఫ్రాంచైజీ వన్ ఆఫ్ ద కంపెనీ పార్ట్నర్ అనుకోండి. అంటే మనకు లేని టైంలో సాయం చేసిన వాళ్ళే మనకు పార్ట్నర్స్. ఏదో మొత్తం అంతా సెట్ అయిపోయినాక, డబ్బులు బాగా సంపాదించినాక వచ్చేవాళ్ళు పార్ట్నర్‌లు గాదు. వీళ్ళంతా ఫ్రాడ్ జేయడానికి వచ్చేవాళ్ళను. అంటే డబ్బుల మీద ఆశతో వచ్చేవాళ్ళు గానీ, వ్యాపారం చేసేవాళ్ళు గాదు. మీరు వ్యాపారంని ఎస్టాబ్లిష్ జేసి, మీ పిల్లలకిస్తే వాళ్ళు రన్నింగ్ జేసుకుంటారు. కాబట్టి ఫస్ట్ ఈవెంట్ వచ్చేసి మనకి విజయవాడలో సెప్టెంబర్ 20, 21, 22. రెండోదొచ్చేసి నవంబర్‌లో
ఆల్మోస్ట్ మనకి 30 అంటే ఈవెంట్ విజయవాడలో ఈవెంట్‌కి వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఏందంటే 20,000 మంది నుండి 30,000 మంది విజిట్ చేస్తారు 3 రోజుల్లో. ఇక్కడ ఇన్వెస్టర్స్ రావచ్చు, డీలర్ రావచ్చు, డిస్ట్రిబ్యూటర్ రావచ్చు, ఫ్రాంచైజీ రావచ్చు, లేకుంటే కంపెనీ బయర్స్ రావచ్చు, లేతే మాలిక్యూల్ కొనుక్కునే వాళ్ళు రావచ్చు, ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు రావచ్చు. అంటే మనకి చాలా స్కోప్ ఉంది దీంట్లో. చాలా ప్లానింగ్ ఉంది. మనం అనుకున్న గోల్ రీచ్ అవుతాం లేట్ అయినా గానీ. సెకండ్ వచ్చేసి నవంబర్‌లో 27, 28, 29 హైటెక్స్ హైదరాబాద్‌లో హైటెక్స్‌లో వరల్డ్ పౌల్ట్రీ ఎగ్జిబిషన్ అని చెప్పేసి మన స్నేహ, సుగుణ, జానకి, వెన్కాబు అన్ని కోళ్ళ కంపెనీలన్నీ కలిపి ఒక వాళ్ళది ఒక బోర్డు ఉందనమాట. ఆ బోర్డు బేసిస్ మీద వీళ్ళక్కడ ఎవ్రీ ఇయర్ ఈవెంట్ కండక్ట్ చేస్తారు. ఆల్మోస్ట్ నేను ఫార్మింగ్ చేసినప్పుడు 7-8 ఇయర్స్ కంటిన్యూ నేను ట్రైనింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళని. ఆల్రెడీ ఈసారి మేము అడిగాము. సార్ మీరు ఇంతమంది కోళ్ళు పెంచుతున్నారు. అంటే ఒక రోజుకి 2.5 క్రోర్స్ చికెన్ కట్ అవుతుంది. ఓన్లీ హైదరాబాద్ వరకు 2,50,00,000 కేజీలు అన్నీ కలిపి ప్రైవేటు, గవర్నమెంట్ అన్నీ అంటే అన్ని సంస్థలు అంటే కంపెనీస్ కాకుండా నార్మల్‌గా చేసుకునేవాళ్ళు. ఇంత చికెన్ కట్టింగ్ అయితున్నప్పుడు మీరు నార్మల్‌గా ఉన్న రోజుల్లో ఇప్పుడు ఏదో మాసం నడుస్తుంది. 160 రూపీస్ అమ్ముతున్నాడు. తర్వాత దాన్ని 240 చేస్తారు. అట్లా ఫ్లక్చుయేషన్ చేయకుండా ఎవరో ఒకడు కంపెనీతో టై అప్ అయ్యి మనం వాళ్ళ దగ్గర మొత్తం ప్రొడక్షన్ తీసేసుకొని మన దగ్గర ప్లాంట్ పెట్టేసుకొని దానికి ఇన్వెస్ట్‌మెంట్ వాళ్ళే ఈక్విటీ బేసిస్ మీద లేకపోతే పార్ట్నర్‌షిప్ బేసిస్ మీద స్నేహతోనో, సుగుణతోనో వీళ్ళతోనో ఎవరితో ఒక టై అప్ అయ్యి మన కంపెనీ కోసము అంటే వాళ్ళు ఇచ్చిన మెటీరియల్‌ని మనం ప్యాకెట్లు గాని, బాటిల్ గాని, సూపర్ మార్కెట్ గాని, ఎక్స్‌పోర్ట్ గాని ఏదైనా సరే ఓన్లీ పికిల్ మీద చేయాలన్న ఆలోచనతో ఇక్కడ ఈవెంట్ కండక్ట్ చేశాము. ఇక్కడ 3 డేస్‌కొచ్చేసి రూ. 1,50,000 కట్టాలండి. అంటే ఒక రోజుకి రూ. 50,000 రెంటు. 50,000 రెంట్ కోసం ఆలోచించట్లేదు గానీ, అక్కడ ఒకసారి ఒక్కరి కంట్లో పడ్డామనుకోండి మనము, నేను అనుకున్న 500 కోట్లు గాని, 2,500 కోట్లు గాని వాళ్ళకి నథింగ్. ఎందుకంటే అంత పెద్ద ఆల్రెడీ ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. ఎమ్మెల్సీ రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. లేదంటే స్నేహ రామరెడ్డి అన్న ఉన్నాడు ఆల్రెడీ. తర్వాత బయట సుగుణ కంపెనీ వాళ్ళు ఉన్నారు. చాలా కంపెనీస్ ఉన్నాయి. వీళ్ళందరూ కొన్ని క్రోర్స్‌లో టర్నోవర్ చేస్తున్నారు. క్రోర్స్‌లో టర్నోవర్ చేసినప్పుడు మనం అనుకున్న దాంట్లో ప్లాంట్ పెట్టేసి, కంపెనీ పెట్టేసి, దాన్ని ఎస్టాబ్లిష్ చేసి, వచ్చిన దాంట్లో పార్ట్నర్‌షిప్‌లో చేసినప్పుడు నేను బతకడానికైతే రూ. 1,00,000 చాలండి. ఎనఫ్. నేను బతకడానికి రూ. 1,00,000 సరిపోతది. కానీ నేను అలాంటి కంపెనీని వీళ్ళు సపోర్ట్ చేసి ఒక 2,500 కోట్ల కంపెనీని డెవలప్ చేసినప్పుడు 1,00,000 మందికి డైరెక్ట్ ఆర్ ఇన్‌డైరెక్ట్‌గా 1,00,000 మందికి ఎంప్లాయ్‌మెంట్ వస్తది. అది ఎక్కడ మొదలవుతుందంటే ఒక 5,000తో మొదలైంది. ఆల్రెడీ మొదలైంది. ఎందుకంటే నరసింహ గారు ఏశారు కాబట్టి నిన్నటి నుండి నాకు ఎంత హ్యాపీ ఉందంటే ఒకరు నన్ను నమ్మి అంటే చాలామంది నమ్మి పచ్చళ్ళు తీసుకున్నారు, పచ్చళ్ళు ఏశారు గానీ ఈయన ఎలాంటి స్వార్థం లేకుండా 5,000 ఏసి ఆయన చేశాడు. ఆయనకి ఏదో ఒకటి మేము కూడా చేయాలి. ఆయన ఇచ్చింది కాదు గానీ, అదే మీరేందంటే పొద్దున్న షేర్ మార్కెట్‌లో ఏస్తే వాళ్ళు అడుక్కుంటానే ఉంటారు. రూపాయి, రూ. 2 మనం ఏమనుకుంటామంటే ఈడు పైసలు అడుగుతున్నాడు, ఏందో ఇట్లా చేస్తున్నాడు అని గానీ, మీరు గుర్తుపెట్టుకోండి టాటా, బిర్లా, అదానీ, అంబానీ వీళ్ళందరూ పొద్దున్న లేచినోడు రూపాయి అడుక్కుంటారు. గుర్తుపెట్టుకోండి. షేర్ మార్కెట్ చూడండి ఒకసారి. పెరిగితే పావలా, రూ. 1 ఇంతే పెరుగుతది తప్ప ఎక్కువ పెరగదు. అంటే వీళ్ళు కూడా అడుక్కునే వాళ్ళే. నేనిప్పుడు డైరెక్ట్ అడుక్కుంటున్నాను. వారేందంటే ప్రొఫెషనల్‌గా అడుక్కుంటున్నారు. అంతేగాని దీంట్లో అడుక్కునే దాంట్లో వేరే ఇంక థియరీ లేదనమాట. మనకు నచ్చింది మనం జెప్తున్నాము. అట్లా నవంబర్‌లో 27, 28, 29 పౌల్ట్రీ ఎగ్జిబిషన్ మీరు గూగుల్‌లో కొడితే వచ్చేస్తది. వరల్డ్ లార్జెస్ట్ ఎగ్జిబిషన్ అనమాట. అంటే ప్రపంచం దేశాలన్నిటి నుండి అన్ని కంపెనీ వాళ్ళొస్తారు. ఆల్‌మోస్ట్. వాళ్ళ టార్గెట్ అక్కడ వచ్చేది దగ్గర దగ్గర మీకు ఎంత లేదన్నా సరే 30 నా ఎస్టిమేషన్ ఏంటంటే 30,00,000 మంది విజిట్ జేస్తారు దాన్ని. అసలు మనం ఒక ఫార్మ్ ఫిల్ చేసి లైన్‌లో నిలబడితే గంటన్నర పడతది. మన పేరొచ్చి మన కార్డ్ ఇచ్చే వరకు గంటన్నర పడతది. అట్లాంటి లైన్‌లో ఒక 20, 30 ఉంటాయి. అంటే ఇది మన తెలంగాణ గవర్నమెంట్ ఆల్రెడీ అంటే స్పాన్సర్ చేస్తదనమాట. అన్ని కంపెనీల వాళ్ళు అంటే జనాలకి కొత్తగొచ్చే జనాలకి కోడ్లు ఎట్లా పెంచాలా, ఫార్మింగ్ ఎట్లా చేయాలా, బిజినెస్ ఎట్లా డెవలప్ చేయాలా. ఒకటి హైదరాబాద్‌లోని చూసుకోండి, లేకపోతే మీ లొకాలిటీలో చూసుకోండి. స్నేహ కంపెనీ అవుట్‌లెట్స్ ఎన్నున్నాయండి? అందులో చికెన్ ఫ్లక్చుయేషన్ ఉంది. రేట్ ఫ్లక్చుయేషన్ ఉంది. ఆ రేట్ ఫ్లక్చుయేషన్ కాకుండా తగ్గినప్పుడు మాకు ఇచ్చేయమని చెప్తున్నాం. వాళ్ళే ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారు ఆల్రెడీ. మాట్లాడాం రామరెడ్డి అన్నతో మాట్లాడాం. వాళ్ళ కొడుకు బాబుతో వాళ్ళు మాట్లాడాం మేము. వాళ్ళే ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారు. రేట్ తక్కువున్నప్పుడు మాకిచ్చేయండి. పచ్చడి చేద్దాము. దానికి మీకు డబల్ కాదు త్రిబుల్ వస్తది. అట్లా ప్లానింగ్ ఇచ్చామనమాట. ఇదొకటి ఆప్షన్. తర్వాత ఇంకోటి తమిళనాడులో సేమ్ మన హైదరాబాద్‌లో పౌల్ట్రీ ఎగ్జిబిషన్ ఎట్లా ఉందో, తమిళనాడులో కూడా పౌల్ట్రీ ఎగ్జిబిషన్ ఉంది. ఫిబ్రవరి 20, 21, 22 ఈ 3 డేట్‌లు. అంటే 3 మేము ఆల్రెడీ కన్ఫర్మ్ చేసేసాము ఆల్రెడీ. అంటే ఇంక పేమెంట్ అంటే ఒకదానికి పేమెంట్ చేశాము. ఈ 2 హోల్డ్ చేసి పెట్టుకున్నాం మనము. అంటే వీళ్ళకి పేమెంట్ కోసం టైం ఉందనమాట. ఇక్కడ కూడా తమిళనాడు లార్జెస్ట్ అంటే మన తెలంగాణ వాళ్ళు పౌల్ట్రీ ఎగ్జిబిషన్ ఎట్లా చేస్తున్నారో సేమ్ తమిళనాడు వాళ్ళు కూడా అట్లనే చేస్తున్నారు. అక్కడ కూడా మనం ఏందంటే తమిళనాడులో కూడా ప్లాంట్ పెట్టాలా లేదా అవుట్‌లెట్ పెట్టాలి. ఎందుకంటే నాన్ వెజ్ తినే వాళ్ళు ఎక్కడైనా ఉన్నారండి. రూ. 20 అంటే ఎవరు లెక్క చేయరు. సరే జనాలు
ఒకటి మార్కెటింగ్ చేయడం తెలియక, లేకుంటే ఎట్లా అమ్మాలో తెలియక, లేదా 5,000 పెట్టి, 10,000 పెట్టి ఏం చేస్తానులే. సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు కావాలంటే యూట్యూబ్‌లో కొట్టండి. సుమన్ టీవీలో రామరెడ్డి గారి వీడియో ఉంటది. స్నేహ రామరెడ్డి అన్న వీడియో ఉంటది. ఆ వీడియోలో ఆయన స్టార్ట్ చేసినప్పుడు 3 కోళ్లతో స్టార్ట్ చేశాడు. 3 కోళ్ళు. 3 కోళ్ళేసుకొని ఒక చేతక్ మీద ఊరూరు తిరిగి అమ్మేవాడు. ఆ 3 అమ్మడం కూడా కష్టమైపోయింది ఆయనకి. ఒక 3 కోళ్ళు అమ్మలేనోళ్ళు ఈరోజు ఒక రోజుకి 3,00,00,000 కోళ్ళు కటింగ్ చేసి అమ్ముతున్నారు. ఎక్కడైనా లేడు కదా! బిజినెస్ అంటే అదే. ఎన్ని ప్లాంట్లున్నాయి ఆయనకి, ఎంత టర్నోవర్ ఉంది, ఎంత సంపాదన ఉంది, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఒకప్పుడు ఆయనకు అప్పటికే 150 ఎకరాల ఆస్తిపరుడాయన. అట్లాంటిది 150 ఎకరాల ఆస్తిపరుడు చేతక్ బండేసుకొని హైదరాబాద్ వచ్చి ఒక 3 కోళ్ళేసుకొని షాప్ టు షాప్ తిరిగి తర్వాత ఆటో కొనుక్కొని చాలా మంచి లెంతీ వీడియో ఉంటది. ఎవరైనా ఓపిక ఉంటే చూడొచ్చు అట్లా. ఇట్లాంటివన్నీ మోటివేషనల్ స్టోరీస్ అనమాట. నేను రెగ్యులర్‌గా ఇవే చదువుతాను. రంజిత్ రెడ్డి గారు గాని, రంజిత్ రెడ్డి గారిది కూడా అట్లానే ఉంటది. అంటే ఇప్పుడు రంజిత్ రెడ్డి గారు ఉన్నారు. ఆల్మోస్ట్ ఆఫ్రికన్ కంట్రీస్‌లో ఫార్మింగ్ చేస్తున్నాడు. ఎందుకంటే లివింగ్ కాస్ట్ తక్కువ అక్కడ. అక్కడ నుండి ప్రొడక్షన్ తీసుకొచ్చేసి స్లాటరింగ్ చేసి ఇక్కడ ఇండియాలో అమ్ముతున్నారు. లేదా ఇప్పుడు మీకు కేఎఫ్‌సీకి వచ్చే ముక్కలన్నీ అవే. మన కంటిన్యూగా లెగ్ పీసెస్ గాని ఇవన్నీ గాని. అంటే ఒక బిజినెస్ చేయాలనుకున్నప్పుడు ఎవరినో ఒకరిని చూసి ఇన్‌స్పైర్ అవ్వాలా. అది నేను వాళ్ళని చూసి ఇన్‌స్పైర్ అయ్యాను. మీరు నన్ను చూసి ఇన్‌స్పైర్ అవ్వమని నేను చెప్పట్లేదు ఎవరికి గూడా. ఎవరి ప్లానింగ్ వాళ్ళది. ఎవరి థాట్ వాళ్ళది. ఏంటంటే ఏదో రకంగా మీరు ఎదిగితే, మీరు సక్సెస్ అవుతే, లేతే మీరు ముందు మొదలు పెడితే, ఒకటి మీరేదో టెంట్ ఏసుకొని రోడ్డు మీద కూర్చున్నారు. ఎళ్ళే 100 మంది జనాల్లో ఎవడికోడికి డిఫరెంట్ థాట్ వస్తది. అరే! ఇది ఎందుకు అమ్మాలా? ఇట్లానే ఎందుకు అమ్మాలా? పోనీ ఇది నేను చేసుకుంటే నాకు బెనిఫిటే కదా! నా ఎడ్యుకేషన్ మీ క్వాలిఫికేషన్ మీరు ఎంటెక్ డాక్యుమెంట్స్ నేను ఆల్రెడీ హైయర్ క్యాడర్‌లో ఉన్నాను. మీరు ఎంటెక్ చేసినా సరే ఓన్లీ సర్టిఫికేట్స్ అనేది ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ నాలెడ్జే. బిజినెస్ అనేది ఎక్స్‌పీరియన్స్. అందరూ ఏమనుకుంటారు ఆడ ఫెయిల్ అయినా. నేను 100 సార్లు ఫెయిల్ అయినానండి. చెప్తున్నా కదా! నేను 100 సార్లు ఫెయిల్ అయినా. 100 సార్లు ఫెయిల్ అయినప్పుడు నేను ఎప్పుడు కూడా బాధపడలేదు. అంటే ఫస్ట్‌లో నెగెటివ్ తీసుకునేవాడిని. తర్వాత పాజిటివ్‌గా వచ్చాను. ఫెయిల్యూర్ అనేది ఓన్లీ ఎక్స్‌పీరియన్స్, లెర్నింగ్ అంతే. నేర్చుకున్నారు మీరు. మళ్ళీ ఆ తప్పు చేయకుండా. అదే ఎడ్యుకేషన్ ఏంటంటే మీరు ఓన్లీ సర్టిఫికేట్స్. నిజంగా మీరు ఎంత ఎంత చదువుకున్నారు చూడండి. అసలు మీ సర్టిఫికేట్‌లు ఎక్కడున్నాయో చెప్పండి? ఎక్కడ పెట్టారో కూడా తెలీదు. అయి ఎక్కడో ఉన్నాయి అంతే ఇంకా. ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం. అదే బిజినెస్‌లో అట్లా కాదు. మీకు ఉద్యోగానికెళ్తే ఖచ్చితంగా మీ ఎక్స్‌పీరియన్స్ ఏంది? క్వాలిఫికేషన్ ఏంది? ఏ ఊరు? బయోడేటా ఇవ్వండి. అవి ఇవ్వండి, ఇవ్వండి 100 క్వెషన్‌లేస్తారు. బిజినెస్‌కి ఏ డాక్యుమెంటు, ఏ సర్టిఫికేట్‌లు, ఎలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏది అవసరం లేదు. ఈవెన్ టీ పెట్టాలా? రోడ్డు మీద కూర్చొని టీ పెట్టడానికి కూడా ఎక్స్‌పీరియన్స్ అవసరం లేదు. సర్టిఫికేట్ కూడా అవసరం లేదు. చదువు కూడా అవసరం లేదు. మంచి బట్టలు కూడా అవసరం లేదు. మీరు జాబ్‌కెళ్తే మంచిగా రోజు ఫార్మల్ ఏసుకోవాలా, ఇన్ షర్ట్ ఏసుకోవాలా, షూస్ ఏసుకోవాలా, నీట్‌గా కటింగ్ చేసుకోవాలా, గోర్లు ఉండకూడదు. రకరకాల రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. బిజినెస్ చేసేవాడికి సింపుల్ డాలీ చాయ్ అని వచ్చింది మీకు. డాలీ చాయ్. ఒక బిల్లీ గ్రేట్స్ వచ్చి వాడు టీ పెట్టే విధానాన్ని నచ్చి ఆయనొచ్చి టీ తాగెళ్ళాడు. అది వాడి రేంజ్. ఈరోజు ఆడు మొత్తం టీ షాప్‌లని బంద్ చేసుకొని ఒక బ్రాండ్ అంబాసిడర్ అయిపోయాడు. కొన్ని కోట్ల టర్నోవరు. దుబాయ్, ఖతార్ బయట కంట్రీస్‌లో యూఎస్‌లో తిరుగుతున్నాడు. అట్లా ఏంటంటే బిజినెస్ ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఏదో ఒక రోజుకి ఖచ్చితంగా పైకి లేపుతది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఆల్రెడీ చెప్పా కదా! అంటే ఇంత లెంతీ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఫస్ట్ నరసింహ గారికి థాంక్ యూ. తర్వాత నెల్లూరు నుండి ఇంకో మేడమ్ కాల్ చేసింది. ఈమెకేంటంటే నేను అనుకున్న ఏదైతే బాక్సెస్ మనము వెండింగ్ మిషన్స్ అని చెప్పాం. బస్ స్టాండ్‌లో వెండింగ్ మిషను, రైల్వే స్టేషన్‌లో వెండింగ్ మిషను, ఎయిర్‌పోర్ట్‌లో వెండింగ్ మిషను, ప్లస్ లేడీస్ హాస్టల్‌లో వెండింగ్ మిషన్ పెట్టేసి అక్కడ పికెల్ సేల్ చేయాలనుకున్నాం కదా! అట్లాంటి వెండింగ్ మిషన్‌లే ప్రతి హాస్పిటల్‌లో పెట్టి మేము ఫుడ్ సప్లై చేయాలనుకున్నా నేను. నాదొక గోల్ ఉందన్నమాట. ఇంత పెద్ద అంటే ఇంత ఇన్వెస్ట్ చేసి మనం ఓన్లీ పచ్చళ్ళు అమ్మడం కాదు గానీ, ప్రతి హాస్పిటల్‌లో మీరు హాస్పిటల్‌లో తీసుకుంటే ఓన్లీ హాస్పిటల్‌లో ఉన్న పేషెంట్ ఇడ్లీ తింటాడు. హాస్పిటల్ పేషెంట్ దగ్గర ఉన్న పర్సన్‌కి భోజనం కావాలా? రోజు భోజనం సప్లై ఉండదు. వాళ్ళు ఎక్కడికో ఎళ్లి తెచ్చుకుంటారు. తర్వాత వాళ్ళు ఇచ్చే ఫుడ్ ఏందంటే మొత్తం కల్తీ మేబీ సోడియం బైకార్బోనేట్ ఏస్తారంటే సోడా పొడి ఏస్తారనమాట. ఎక్కువ తినకూడదని చెప్పి. లేదు మేము హెల్తీ ఫుడ్ ఇవ్వాలా నాకొచ్చిన ఇన్‌కమ్‌ని మొత్తము ఈవెన్ ఈ వెండింగ్ మిషన్స్, ఫుడ్ వెండింగ్ మిషన్స్ ఏటీఎఫ్ అని పెట్టాం. ఎనీ టైమ్ ఫుడ్ 24/7 ప్రతి హాస్పిటల్‌లో ఒక చిన్న మిషన్ లాంటిది పెట్టి దాంట్లో ఇడ్లీ ఓన్లీ భోజనం. వెండింగ్ మిషన్ ఒక వెండింగ్ మిషన్ డిజైన్ చేస్తే అన్ని రకాలు అంటే అపార్ట్మెంట్‌లో మీట్ కోసం పెడుతున్నాము. పికెల్ కోసము అన్ని ఇక్కడ బయట రైల్వే స్టేషన్ ఇక్కడ పెడుతున్నాము. హాస్పిటల్‌కొచ్చి ఫుడ్ వెండింగ్ మిషన్‌లు అంటే ఒక వెండింగ్ మిషన్ డిజైన్ చేయగలిగితే నేను ఆల్రెడీ చేశాము. వెయిటింగ్‌లో ఉన్నాం మనం. అంతే ఏంటంటే ఫండింగ్ లేక వెయిటింగ్‌లో ఉన్నాము. ఈ ప్రపోజల్‌ని పెద్దవాళ్ళ దగ్గర తీసుకెళ్తున్నాము. మీరు ఏ ఊర్లో అయినా సరే కిరాణా షాప్ ఉండదేమో, లేకపోతే పచ్చడి ఓడి కొనడేమో గానీ, హాస్పిటల్ లేని ఊరైతే ఉండదు. ఎంత చిన్న హాస్పిటల్ అన్నా గాని. పేషెంట్ లేని హాస్పిటల్ అయితే అసలే ఉండదు. అది గవర్నమెంట్ గాని, ప్రైవేట్ గాని. ప్రతి గవర్నమెంట్‌తో మనం మాట్లాడి అక్కడ ఫుడ్ కోసమన్నా వెండింగ్ మిషన్ పెట్టాల. నేనెందుకు జనాల్ని ఇట్లా అడుక్కొని లేకుంటే ఇంత డైలీ ఒక వీడియో పెట్టేసి బిజినెస్ కోసం కొనండి. ఒకటి మీరెదుగుతారు. రెండోది నేను అనుకున్న గోల్‌కి నాకు ఫండింగ్ వస్తది. ఈ ఫండింగ్ వచ్చి కొద్దిగా మార్కెట్‌లోకెళ్తే పెద్దవాళ్ళు జాయిన్ అవుతారు. అంటే డైరెక్ట్ పెద్దవాళ్ళొచ్చి బాబు నేను మీ ఇంటికొచ్చేసి డబ్బులిస్తా అని ఎవడు అనడు. అసలు ఈరోజు రేపు డబ్బులిచ్చేవాళ్ళు కూడా లేడు.
మీ ఐడియా అనేది ఐడియాకి ఎవరు డబ్బులు ఇవ్వరు, ఎగ్జిక్యూషన్‌కి డబ్బులు ఇస్తారు. నేను ఆల్రెడీ ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఆల్రెడీ మార్కెట్‌లో చాలా వెళ్ళిపోయింది అది. రెగ్యులర్ ఆర్డర్స్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఊర్లో ఒక అవుట్‌లెట్ పెట్టాలా? ఎవరైతే మన దగ్గర ప్రొడక్ట్ కొంటున్నారో, లేదంటే మనకి ఇట్లా హెల్ప్ చేస్తున్నారో, మేము ఆల్రెడీ కొన్ని లొకాలిటీ హైదరాబాద్ మేజర్ సిటీ కాబట్టి నేను ఎక్కడ పెట్టినా, ఎట్లా పెట్టినా నాకు సేల్ అవుతది కంపల్సరీగా. ఈ సేలింగ్ కోసం ఏందంటే ఎవరైతే పెట్టుబడి మీది, వ్యాపారంలో అమ్మకం మాది, ప్రాఫిట్ మన ఇద్దరిది. ఏందంటే మూడో ప్రాఫిట్ కోసం మనం ఎంప్లాయీస్‌ని పెడుతున్నాం. సండే వచ్చిందంటే ఫుల్ బిజీ ఉంటది. రామ్‌నగర్ ఏసుకోండి, కూడా మార్కెట్ ఏసుకోండి, హౌసింగ్ బోర్డ్ ఏసుకోండి, తర్వాత కల్వరి టెంపుల్, మెదక్ చర్చి, అక్కడ పెద్ద పెద్ద ఎక్కడెక్కడ ఏమున్నాయో అక్కడ అన్ని చోట్ల ఎంప్లాయీస్‌ని పెడుతున్నాం మేము. ఎంప్లాయీస్‌ని పెట్టి డైరెక్ట్ సేల్ చేపిస్తున్నాను. అక్కడ మళ్ళా వేరే వేరే ఆర్డర్స్ రావచ్చు. మీట్ ఆర్డర్ రావచ్చు, పికెల్ ఆర్డర్ రావచ్చు, ఎక్స్‌పోర్ట్ ఎళ్ళొచ్చు. జనాలకు మీరు ఎంత తొందరగా ఎళ్తే అంత బిజినెస్ అవుతది. కాబట్టి ఎవరైనా సరే ఇట్లా ఇది మొత్తం విన్నాక మీకు కంటెంట్ అర్థమైతే నా నంబర్‌కి కాల్ చేయండి. 6303473893 జక్కా పెద్దన్న. ఎందుకంటే మీరు టైమ్ పాస్‌గా కాల్ చేయొద్దండి. రూ. 1000, రూ. 2 అంటే చాలామంది కాల్ చేసి సార్ ఫస్ట్ శాంపుల్ కిట్ కావాలి. శాంపుల్ కిట్ పంపిస్తాం. సార్ రూ. 1000 సరుకు అమ్ముతాం, 2000 సరుకు అమ్ముతాం. అన్ని వీడియోలో చెప్తాను నేను. మీరు రూ. 1000, రూ. 2000 సరుకు అమ్మితే మేము పంపిస్తాం. దానికేం లేదు. అక్కడేంటంటే మీకు పెట్రోల్ డబ్బులు కూడా రావు. అప్పుడేందంటే మీ మైండ్ నెగెటివ్ థింకింగ్‌కి వెళ్ళిపోతది. అరే! మేము 2000 ఇంత ఊరంతా తిరిగి అమ్మాము. మనకేం మిగలలేదు. ఇది బిజినెస్ వేస్ట్ ఏమో. పెద్ద మొత్తంలో చేస్తే పెద్దగా ఏదైనా సరే పెద్దగుంటదంతే. చిన్నగా చేస్తే చిన్నగానే ఉంటది. నర్సరీనే, పీహెచ్‌డీ అని. మీరు పీహెచ్‌డీ దాకెళ్ళాలంటే ముందు నర్సరీ నుండి స్టార్ట్ చేయాలా కరెక్టే. కానీ ఏందంటే మినిమమ్ పెట్టుకోవాలా. మీకు ఓన్లీ పెట్రోల్ డబ్బులు కాదు, ఖర్చుల మందం శాలరీ వరకన్నా రావాలా. ఒక 15,000 శాలరీ ఏసుకోండి. శాలరీ వరకన్నా రావాలా. ఆ వేలో థింకింగ్ చేసుకొని మీరు బిజినెస్ చేయండి తప్ప, అనవసరంగా మీరు రూ. 1000కి, రూ. 2,000 అట్లా అయ్యేటట్టుంటే కాల్ చేయకండి. వినండి, చూడండి. మీ దగ్గర ఏదో రోజైతే 5,000 ఉంటాయో, 5,000 అప్పుడే ప్లాన్ చేసుకోండి. లేదు ట్రైనింగ్ తీసుకోండి. నేను చెప్తున్నా కదా! ఇట్లా ఇంటి ఈవెంట్‌లో రెగ్యులర్‌గా వస్తానే ఉంటాయి. నన్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే ఎక్కడెక్కడ ఈవెంట్స్ ఉన్నాయో రెగ్యులర్‌గా పోస్టింగ్‌లు వస్తా ఉంటాయి కాబట్టి నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. లేదా ఒక వీడియో పెడతాను నేను. ఆల్రెడీ మనకిప్పుడు కాకినాడలో ఇంకో ఈవెంట్ ఉంది. వాళ్ళకి కన్ఫర్మ్ చేయలేదు. రెయిన్ పడుతుందని, లేకుంటే వాళ్ళ కన్ఫర్మేషన్. వైజాగ్‌లో ఈవెంట్ ఉంది. పోనీ ఒక టీమ్‌గా మనం ఫార్మ్ అయితే మనందరం కలిసి పెడతాం. ఇప్పుడు నా దగ్గర ఎవరైతే నేర్చుకున్నారో ప్రతి ఒక్కరు డిఫరెంట్ డిఫరెంట్ బ్రాండ్ ఉంది. మొత్తం పచ్చళ్ళు అందరం కలిసి ఒక ఈవెంట్ పెట్టుకుంటాం. హార్డ్‌లీ అయితే అందరికి మనిషికి 10,000 ఖర్చు అవుతదేమో. కానీ జనాలకి నిజంగా ఇంత పెద్ద అంటే నాన్ వెజ్‌లో ఇంత పెద్ద మార్కెట్‌ని క్రియేట్ జేయొచ్చు. జ్యోతి ఫుడ్స్ ఉంది. తర్వాత మీరొక పేరు, వాళ్ళొక పేరు, 100 మందేసుకోండి. 100 మంది ట్రైనింగ్ తీసుకున్నారు. 100 మంది కలిసి మనిషికి 10,000 ఏసుకోండి. 100 మంది ఇంటూ 10,000 ఏసుకుంటే రూ. 1,00,00,000 అయితాయి మీకు. హైటెక్స్‌లో ఈవెంట్ పెట్టొచ్చు సార్ మనము. హైటెక్స్‌లో ఈవెంట్ పెట్టొచ్చు డైరెక్ట్. మనిషికి డైరెక్ట్ హైటెక్స్‌లో ఈవెంట్ పెడతాం. అంటే ఈవెన్ దో గవర్నమెంట్ గూడా అరే! నాన్ వెజ్ పికల్స్‌లో ఇంత పెద్ద ఇంత గ్యాప్ ఉంది. ఇంతమంది చేస్తున్నారు. వీళ్ళకి ఏదో రకంగా మనం సబ్సిడీ ఇవ్వాలా? లేతే లోన్‌లు ఇవ్వాలా? లేదంటే వీళ్ళని ముందుకు తీసుకెళ్లాలా? వరల్డ్ మార్కెట్‌ని రూల్ చేయాలా? ప్రపంచ దేశాల్లో ఎక్కడ లేదు. అందరూ కొనుక్కొని లేదా తయారు చేసుకొని వెళ్తున్నారు కాబట్టి వీళ్ళకి సప్లై చేయాలన్న ఆలోచనతో ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తది. ఇక్కడ ఏందంటే ఒక యూనిటీ. 10,000 ఈరోజు ఎవరి దగ్గర లేక గాదు. 10,000 100 మందేసుకోండి రియల్‌గా. రూ. 10,00,000 ఒక చిన్న ఈవెంట్ పెడతాం. సింపుల్‌గా చేసుకొని ఒక చిన్న ఈవెంట్ పెడతాం. చిన్న ఈవెంట్ నుండి పెద్ద ఈవెంట్‌కెళ్తాం. ఫస్ట్ మీరు ఎవరనేది జనాలకు తెలియాలి గదా! ఇప్పుడు నేనెవరో తెలియడానికి చాలా టైం పట్టింది. 4 ఇయర్స్ పట్టింది ఆల్‌మోస్ట్. నేను జాబ్ చేసినన్ని రోజులు వాళ్ళ కింద, వీళ్ళ కింద భయపడుకుంటా వాళ్ళిచ్చింది ఎట్లా ఇస్తానంటే జాబ్ చేసేటప్పుడు గూడా అందరికంటే మీకు ఓ రూ. 10 ఎక్కువ ఇస్తున్నాను అనుకుంటారు గానీ, మన దగ్గర ఉన్న రక్తాన్ని పిండుకుంటారు. జాబ్ అనేది రక్తమే. మనం ఏమనుకుంటామంటే అబ్బా! అందరికంటే బెస్ట్ ఇచ్చారు. అందరూ అంటే నాకు ఆల్‌మోస్ట్ బెస్ట్ ఎంప్లాయీ అవార్డ్స్ లేతే ప్రాజెక్ట్ ఎంప్లాయీస్ అవార్డ్స్ చాలా వచ్చాయి. అప్పుడు చాలా సంకలు గుద్దుకునేవాడిని. అప్పుడు లేని సాటిస్ఫాక్షన్ ఈరోజు ఉందన్నమాట. అంటే మీకు సాలరీ అనేది ఫస్ట్ తారీఖు క్రెడిట్ అయితది. ఆ 2 రోజులే తింటారు, తాగుతారు, అంతా ఎంజాయ్ చేస్తారు. దాని తర్వాత మళ్ళీ డైలీ డ్యూటీకెళ్ళాలా, ఫ్యామిలీని వదిలేయాలా, ఎక్కడ పడితే అక్కడ ఎళ్ళాలా. ఇప్పుడు నాకు ఏముంది 3 రోజులు వర్క్ చేస్తాను, 3 రోజులు రెస్ట్ తీసుకుంటాను. సండే రోజు చర్చ్‌కెళ్ళిపోతాం కంపల్సరీగా. సండే ఏ వర్క్ ఉన్నా ఆపేస్తాం మనం. అందరికి హాలిడే ఇచ్చేస్తాం. ఒకరోజైతే ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలా. మన ప్లానింగ్ ఇది. కాబట్టి ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు నా నంబర్‌కి కాల్ చేయండి. 6303473893. థాంక్ యూ.